అండి, ఇవాళ నేను మన ఇంట్లో పనసపట్టు కూర చేశాను. ఇలా పొడిగా చక్కగా అందంగా రావాలంటే సింపుల్గా నేను చెప్పేస్తాను చూడండి. చాలా తేలిక. పనసపట్టు సన్నగా తురుముకోవాలండి. పనసపట్టును పసుపు ఉప్పు వేసి 80% మాత్రం ఉడికిస్తే చాలు. ఆ నీటిని వడకట్టేయండి. 3 స్పూన్ల ఆవపిండి రెడీగా ఉంచండి. కడాయిలో నూనె వేసి చక్కగా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు పోపు వేయించండి. కొద్దిగా చింతపండు రసం కూడా నీళ్లు పోసి నానబెట్టేసుకోండి. చింతపండు పలుకులు తీసేయండి, అయితే తెలుసు కదా నోటికి గొంతుకి అడ్డం పడతాయి. ఆ తర్వాత ఉడికిచ్చిన పనసపట్టు ఉంది కదా, అలా నానిన చింతపండు రసం ఆవపిండి ఇది ఆవపెట్టిన మోడల్ కదా, ఆవపిండి ఈ కడాయిలో వేసి 2 నిమిషాలు బాగా వేయించి స్టవ్ ఆఫ్ చేసేయండి. పనసపట్టుని ఎక్కువగా ఉడికించకూడదు. ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మాట ఇదండి. ముద్దగా అయిపోతుంది. అందుకని ఇలా పొడి పొడిగా రావాలి అంటే ఎక్కువ ఉడికించకండి. ఆవపిండిని చివరి ఎందుకు వేయాలంటే వేడిగా ఉన్నప్పుడు వేస్తే చేదైపోతుంది. చేదు అవ్వకూడదని మనం ఇలా అంతా చల్లారాక ఆవపిండి కూడా వేసుకుని మంచిగా వేడనలో కొంచెం నెయ్యి వేసుకుని, అసలు నెయ్యి కూడా అక్కలా వేసుకుని తినండి, అమోఘంగా ఉంటుంది. అన్నట్టు దీంతో ఈ పనసపట్టు చూడండి ఎంత పొడిగా ఎంత బాగా వచ్చును. ఇలా ఆవపెట్టి ఇలా చేశాను, ఎంత బాగా వచ్చింది చూడండి. రుచి అదిరిపోతుందండి. ఇది తింటే ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయంటే డైజెస్టివ్ సిస్టమే బాగా పనిచేస్తుంది, కళ్ళు బాగా కనిపిస్తాయి. మనకి ఫైబర్ ఎక్కువ ఉందండి, ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంది. అందువల్ల హార్ట్ కానీ హార్ట్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం మీకు తెలుసు కదా, అవన్నీ రాకుండా ఇది ఖచ్చితంగా అరికడుతుంది. పనసపట్టు అంటేనే దాంట్లో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి. అండ్ దీంతో పాటు నేను చక్కగా ఇలా మామిడికాయ పప్పు చేసుకున్నాను. ఇలా మామిడికాయ పప్పు ఇది ఇంకా తేలికండి. మామిడికాయ పప్పు ఇలా పనసపట్టు కూర 2 చేసుకున్నాను. ఈ పప్పు చాలా తేలికండి. 1 గ్లాసు కందిపప్పు తీసుకోండి. 1 గ్లాసు పప్పు మరీ ఎక్కువ తీసేసుకోకలా. మీరు కుక్కర్లో కానీ నీళ్లు పోసి లేదా మామూలుగా వేసి 2 గ్లాసులు నీళ్లు పోసి పప్పుని మెత్తగా మెష్ చేసేయండి. చేసేసాక నీళ్ళలో ఉడికించండి. పప్పు ఉడుకుతున్న టైంలోనే మామిడికాయ చెక్కు తీసి చక్కగా చిన్న ముక్కలుగా తరిగేసుకోండి. ముందు రోజే తరుక్కుని పెట్టుకోకండి, ఎందుకంటే అందులో బ్యాక్టీరియా డెవలప్ అవుతుంది. ఎప్పుడు ఏది ఫ్రెష్గానే చేద్దాం, ఇలా వద్దు. ఓకేనా? చక్కగా చేసేసుకోండి. చేసుకున్నాక 2 పచ్చిమిర్చి ముక్కలు వేసి పప్పును చక్కగా ఉడికించేసి మెత్తగా అయ్యే వరకు ఉడికించండి. ఆ తర్వాత పోపు వేసేయండి. 3 ఎండుమిరపకాయలు, నేనైతే 2 వేసుకున్నాను. ఓకేనండి. జీలకర్ర ఆవాలు కరివేపాకు బాగా నూనెలో వేసి వేయించి ఉడికిన పప్పులో కలపండి. పసుపు చిటికెడు వేయండి, తగినంత ఉప్పు కూడా వేసుకోండి, కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. స్టవ్ మీద ఉన్నప్పుడే పప్పులో వేయాలి, ఉప్పు అన్నీ వేసాలి. లాస్ట్లో కొద్దిగా ఇంగు వేసి స్టవ్ ఆఫ్ చేసుకుని పైన కొత్తిమీర జల్లుకోండి. పప్పు కిందకి దించే కొత్తిమీర వేసాక ఈ పప్పుతో పాటు అప్పడాలు వడియాలు ఏమున్నా సరే కొంచెం వేయించుకోండి. అద్భుతం అండి. నెయ్యి వేసుకుని కొంచెం పప్పు ఇలా పనసపట్టు కూర తింటే ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే చక్కగా ఇది సీజన్ కదా, మామిడికాయ సీజన్, ఇది పనసపట్టు సీజన్. పనసపట్టు అంటే అన్ని సీజన్లో వస్తుంది అనుకోండి. పుల్లని మామిడికాయ తీసుకున్నా పర్లేదు, కానీ నేను కొంచెం తియ్యున్నకాయ ఏదో ప్రిఫరెన్స్ చేసి తీసుకుంటాను, అంటే రుచి కోసం. పుల్లని మామిడికాయతో పప్పు తినలేకపోతూ ఉంటారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. 2 పచ్చిమిరపకాయలు, 1 చిటికెడు పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, సాల్ట్ మనకి సరిపడంత, నెయ్యి 2 స్పూన్లు వేసుకుని ఇంగు కొద్దిగా వేసుకుని అప్పడాలు వేపుకొని తినండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. దీంతో పాటు నేను ఇలా పచ్చడి కూడా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిన పచ్చడి బాగా వచ్చింది కదా. ఎందుకంటే చదువు కోసం చాలా ఉంది కదా, తొందరగా వంట చేసేసుకున్నాను. ఇలా చక్కగా వేసుకొని దాంతోపాటు పచ్చడి కూడా వేసుకొని తింటే నెక్స్ట్ లెవెల్ అండి. చూడండి ఎంత బాగా వచ్చిందో పచ్చడి. మామిడికాయ పచ్చడి చాలా బాగుంది. ఇలా చక్కగా మీరు కూడా చేసుకుని ఎలా వచ్చినా చేయండి. నేను ఈ ఛానల్ అనేది ఫస్ట్ టైం పెట్టాను. ఏవైనా తప్పులు ఏవైనా ఉంటే నాకు చెప్పండి. ఇంకా నాకు చదువుకునే టైం అయింది, పక్కనే పుస్తకాలు అవి పెట్టుకొని చదువుకుంటున్నాను. మీరు కూడా ఇలా పొడి పొడిగా పనసపట్టు వస్తే కనుక నాకు చెప్పండి. పనసపట్టు పొడి పొడిగా వచ్చింది, మేము చేసావమ్మా అది చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఏ చిన్న మెతుకు కింద పడినా నాకు బాధ కలుగుతుంది. అందుకనే అన్నం పడేయకుండా మీకు ఎంతకాలం వేసుకుని నెయ్యి కూడా ఎంతకాలం నెయ్యి వద్దనుకున్నా మానేయండి, కాకపోతే పప్పులో కూడా కొంచెం నెయ్యి వేసుకుని తినమంటున్నాను. దీంతోపాటు అప్పడాలు వడియాలు కూడా వేపుతాను. మీరు కూడా వేయించుకుని తిని ఎలా ఉందో చెప్పి నాకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలని ఇవ్వండి. అండ్ చెప్పాను కదా, ఛానల్ ఫస్ట్ టైం పెట్టాను కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నచ్చితే. అండ్ నాతో టచ్లో ఉండండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మమ్మల్ని. థ్యాంక్ యూ. బై బై.